26 years of experience in orthopedics, and then he completed master's training at Kasturba Medical College, Mangalore. He worked in UK for 10 years and underwent specialist training in trauma, primary and revision joint replacements. That is none other than Dr. Sunil Dachpalli, the senior most consultant of robotic orthopedic surgeon, specialist in shoulder, hip and knee arthroscopies and replacements and sports medicine at Yashoda Hospitals, Somajiguda. కన్సిడరింగ్ ద యంగ్ జనరేషన్, స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలు కానీ లేదా రైట్ ఆఫ్టర్ ద కాలేజ్ వెంటనే జాబ్ స్టార్ట్ చేయడం, రకరకాల ఆక్యుపేషన్స్. ఎవరిని చూసినా అవుట్ ఆఫ్ 10 అట్లీస్ట్ 5 or 6 పీపుల్ కంప్లైన్ ఆఫ్ నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్. ఇది వరకంటే ఓన్లీ పెద్దవాళ్ళు కానీ లేదా యంగ్ మదర్స్ కానీ ఏజ్డ్ వాళ్ళే బ్యాక్ పెయిన్ అని మెడ నొప్పిని కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చూసినా అవుట్ ఆఫ్ 10 అట్లీస్ట్ 5 or 6 పీపుల్ ఆర్ కంప్లైనింగ్. వై? The answer is quite obvious. Reason being, ఇప్పుడు మనం చూస్తే the mobile revolution since probably last 25 years. ఇప్పుడు ఎవరు చూసినా మీరు నడుస్తూ ఒకసారి గమనించండి, right from the person on the street to the person in the car, whether it's a luxury car, whatever, everybody's bent down. Yeah. I have hardly seen people watching their mobile up. That's a simple reason. దిస్ ఈజ్ కాల్డ్ ఎర్గనామిక్స్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మీ తలకాయ ఉంది, ఉదాహరణకి 5 కిలోలు. మీరు ముందుకు ఉంచినప్పుడు ఆ తలకాయని బ్యాలెన్స్ చేయడానికి వెనకాల మజిల్స్ గట్టిగా తాడులాగా లాగి పట్టుకుంది. సో ఇఫ్ యూర్ బెండింగ్ డౌన్ 10 degrees, యు ఆర్ ఇంక్రీజింగ్ ఇట్ టు డబుల్. ఇంకొంచెం ముందుకు చేస్తారు, ట్రిపుల్. అంటే అంత లోడు ఆ వెనకాల మజిల్ లాగి 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 అలసిపోతున్నాయి. అలసిపోయి దాంతో ప్రాబ్లం. దీన్ని కామన్గా మనం ఏంటంటే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే అందరు తలకాయల కింద పెట్టుకొని టెక్స్టింగ్ చేయటము, వాట్సాప్లు ఇవన్నీ. సో దాంతో ఏమైపోతుంది, ఆ తలకాయ పొజిషన్ తోటి ఈ ఒకటి ఫస్ట్ ఈ ఎగ్జాషన్, దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇదివరకు కాలంలో మొబైల్ లేనప్పుడు పీపుల్ హ్యాడ్ టైమ్ టు డూ లాట్స్ ఆఫ్ థింగ్స్, లైక్ మూవీ వెళ్ళేవాళ్ళము, లేదంటే బయట నడవటము, బయట ఆడుకోవటము. సో ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ నౌ. So majority of your time is taken by the mobile. Time unte you get addicted to mobile. I have not seen anybody who has agreed they are addicted, even including me. I start off with 1 minute, oka 2 minutes చూద్దాం అనుకుంటాను, టైం చూస్తే హాఫ్ అన్ అవర్ అయిపోయి ఉంటుంది. You don't realize. Yeah. So దాంతో ఏమైపోయింది, you don't have much time for yourself. So less activity, less exercises. Even if you are using this, the way to overcome is to do more exercises. Neck exercise, back exercise, simple. అది కూర్చొని చేసుకోవచ్చు, దాంతో అయిపోతుంది సొల్యూషన్. సో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అంటున్నారు, మొబైల్ ఫోన్స్తో నెక్ ఒకటే కాకుండా ద వే దే హోల్డ్ ద ఫోన్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద నకిల్స్ యాజ్ వెల్, రైట్? ఎస్. సో ఎనీథింగ్ అబౌట్ దట్? అబ్సల్యూట్లీ. సో ఇఫ్ యూ సీ దట్ ద వే యూ హోల్డింగ్ ద ఫోన్, అన్ని కిందికి. సో 1 మెడ, 2 నడుము, 3 మీరు అన్నట్టు చేతులు. సో మనం రియలైజ్ సరికి ఆ 8 గంటల్లో వాళ్ళు వర్క్ చేసే దాంట్లో ఆల్రెడీ ఒక స్టడీ ఉంది, కౌంట్ చేసిన వాళ్ళు 2 lakh times చేశారు. సో ఇమాజిన్ మూవింగ్ యువర్ ఫింగర్ సో మెనీ టైమ్స్. చేసి అంటే ఎగ్జాషన్. మరి దాంట్లో బ్రేక్ ఉంటుందా అంటే ఒక్కసారి మనకు టార్గెట్స్ వచ్చిన తర్వాత మనం తింటాం కూడా మర్చిపోతాం, టైం ఉండదు. సో దాంతో 1 బ్యాడ్ పాస్చరు, 2 రిపిటేటివ్ స్ట్రెస్, నాట్ గివింగ్ ఇనఫ్ టైం ఫర్ ఇట్ టు రీకాయిల్. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ అండి, ఒక వెయిట్ ఉంది, కంటిన్యూస్గా మనం అదే ఇప్పుడు జిమ్కి వెళ్ళి కంటిన్యూస్ చేస్తున్నాం, ఒక పాయింట్లో ఎగ్జాషన్ వస్తుంది, మీరు అది కూడా పట్టించుకొని ఇంకా చేస్తున్నారు, ఇంకా తర్వాత నెక్స్ట్ డే అంతా మజిల్ పెయిన్సే. That's an alarming point to stop. Absolutely. So that is why we should know when to stop, how long we should take a break, and when to restart. Appudu muscle will function properly, including the body. So we were talking about weights, right? These days it's like a fancy trend. Install ever చూసినా జిమ్ చేసేటప్పుడు ఇంత వెయిట్ లిఫ్ట్ చేసాం, అంత వెయిట్ లిఫ్ట్ చేసామని చెప్పి రీల్స్ అని పోస్ట్ అని దే డూ ఇట్ ఫర్ దర్ ఓన్ ప్రమోషన్ ఆర్ సంథింగ్. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? Well, I mean, if you see, I have a friend who is 62 now. Okay. And he started weight training since the last 10 years. Oh, so he's doing fantastic. అంటే he's an orthopedic surgeon. అంటే నేను ఒకటి ఏం చెప్తానంటే, you should be trained properly. First you should understand what you're doing. అంతేగాని ఇప్పుడు మనం కళ్ళు మూసేసుకుని టక చేసేసి 2 రోజులు నాకు మన వడి కాల్ సో 2 రోజుల్లో నాకు 6 pack రావాలంటారు కదా, అది కాదు, షార్ట్ కట్ కాదు. So first is you should understand first what you're going for, then
warm-up time. First warm-up time, tell the body that I am doing this, then do the actual thing like weightlifting and all, then again give for recoil time. చేసేసి అక్కడ పడేసి ఇంకా మళ్ళీ వేరే యాక్టివిటీ తినేయటం అట్లాంటివి కాకుండా యూ షుడ్ టైమ్ ఫర్ ఇట్ టు రికాయిల్. సో దట్ ఈస్ హౌ ద బాడీ విల్ టేక్ ఇట్. హౌ మచ్ కెన్ యూ డూ, ఎంతనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెయిట్ లిఫ్టర్స్ చూస్తామండి, వెయిట్ లిఫ్టర్స్ ఇప్పుడు మనం ఒలింపిక్స్లో చూస్తాము, దే ఆర్ లిఫ్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్. హౌ డిడ్ దే డూ? బికాస్ ఆఫ్ ట్రైనింగ్ ఓవర్ టైమ్. అంతేగాని మీరు అన్నట్టు ఇప్పుడు ఇన్స్టాల్ కోసం 2 రోజులు చేసేస్తే 3వ రోజు మజిల్ టేర్స్ ఉంటాయి. సో దట్స్ వై దే హ్యావ్ టు బీ ట్రైన్డ్ ఆర్ మానిటర్డ్ వెన్ దే ఆర్ డూయింగ్ దట్. So, irrespective of training or like proper guidance or all this, few people are like still stubborn enough to ignore all that and then sontanga cheseskuntaru. So, what are the worst complications we can see in such people? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, నేను స్కూల్కి వెళ్ళి ఇంట్లో కూర్చొని చదువుకున్నా అంటుంటుంది. అది బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో చదువుకున్న ఇప్పుడు కొంతమంది ఉన్నారు అట్లా కదా. యూ షుడ్ బి గైడెడ్. అంటే ఏమీ తెలియకుండా చేసేస్తే ఏమవుతుందంటే లాట్స్ ఆఫ్ మజిల్ టేర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు చేతులు అయితే బైసెప్స్ టేర్ అంటాము, మోకాళ్ళలో లిగమెంట్స్ ఉంటాయి, లిగమెంట్ టేర్స్ ఏసీఎల్ అంటాము. సో ఈ లిగమెంట్ టేర్స్ అవుతాయి. లిగమెంట్ టేర్స్ అవుతుంటే ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఈస్ వీ ట్రై నాన్ ఆపరేటివ్, బట్ దెర్ ఆర్ ఇన్స్టెన్స్ ఐ హ్యాడ్ టు ఆపరేట్. ఇప్పుడు ఇక్కడ కండ తెగిపోయింది, పైకి వచ్చేసింది ఆ వెయిట్ తోటి, మరి ఏం చేయాలి? రేపు పొద్దున ఆయన మూమెంట్ రావాలంటే ఆ కండని మళ్ళీ అటాచ్ చేయాలి. సో అన్నెసరీ. సో ఇలాంటి లిగమెంట్ ఇంజురీస్లో లైక్ వాట్స్ ద మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్? ఆల్ నీడ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆర్? Yeah, that's a good question. Actually, ఇప్పుడు నాట్ ఓన్లీ వెయిట్ ట్రైనింగ్, ఇఫ్ యూ లెట్స్ టేక్ లిగమెంట్ ఇంజురీస్ పర్ సే, అన్ని లిగమెంట్ ఇంజురీస్ చూసుకుంటే ఇప్పుడు కామన్స్గా మనకు అయ్యేది ఏంటంటే 2 మోకాళ్ళు, భుజాలు. ఓకే, మోకాల్లో ఇప్పుడు ఏంటంటే కామన్గా ఎందుకు అవుతున్నాయి, ఒకటి ఇప్పుడు వర్షాకాలం జారి పడుతుంటారు, బైక్స్ పడుతుంటాయి. నిన్న రాత్రే ఒక కేసు వచ్చింది అక్కడ. సో ఈ బైక్స్ మీద పరిగెత్తడం వల్ల ఇదేంటే కాలు తిరిగిపోయి దాంట్లో ఫ్రాక్చర్ కాకుండా లిగమెంట్స్ కట్ అవుతాయి. మోకాల్లో 4 మెయిన్ లిగమెంట్స్ ఉంటాయి, 4 స్తంభాలు అంటాము. ACL, PCL అండ్ 2 sides MCL, LCL 4 ఉంటాయి. 4 3 ఆపరేట్ చేయకుండా 80% మేనేజ్ చేయొచ్చు. ఓకే. సో మనకు లిగమెంట్ టేర్ అది ముఖ్యం. ఏంటంటే ఇప్పుడు నేను సింపుల్ ఉదాహరణ చెప్తాను. నాకు ఒకసారి మొన్న ఒక 16-year-old అబ్బాయి వచ్చాడు, ఎక్స్రే తీశాను, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నా అంటే, బాబు MRI తీసుకుంటే బెటర్, నీకు కొద్దిగా వాపు చాలా ఉంది కదా, ఏమైనా లిగమెంట్ టేర్ అంటే, నిజంగా అవసరమా సార్ అంటే ద వే హీ ఆస్డ్ యాజ్ ఇఫ్ నేనేదో అబద్ధంగా నా కోసం అని తీసుకుంటున్నట్టు. అంటే చూడండి, ఆయనకి ఇప్పుడు 16 సంవత్సరాలు, నా ఎక్స్పీరియన్స్ కానీ చాలా చిన్నోడు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మళ్ళీ దెన్ అగైన్ ద ఓనస్ ఈజ్ ఆన్ మీ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ద ఇంపార్టెన్స్. ఇదంతా ఎందుకు వచ్చింది? బికాస్ నమ్మకం పోయింది. డాక్టర్లు అంటే నమ్మకం పోయింది. ఈ డాక్టర్ ఏం చేసినా, మందులు రాసినా ఆయనకి దాంట్లో బెనిఫిట్ ఉంటుంది, ఏమైనా టెస్టులు రాసినా ఈ డాక్టర్కి ఏదో బెనిఫిట్ ఉంటుంది. నేను అప్పటికి చాలామంది చెప్తాను, నీకు ఎక్కడ కావాలని చేసుకోనిరా, మంచి చేయటం చేసుకోనిరా, అది నేను చెప్పేది అందరికీ. సో ఇదెందుకు? ఆ పేషెంట్ బెనిఫిట్. ఎక్స్రేలో ఏం లేదు, కామన్గా ఏం చేస్తారు, అంతే బాగానే ఉందిలే, ఒక పట్టి 4 రోజులు, దాని తర్వాత బాగుంటే ఆ పట్టి కూడా తీసేస్తారు, దే వాక్ ఆన్ ఇట్. అప్పుడు ఆ ఇన్స్టెబిలిటీ తోటి లోపల ఉన్న కార్టిలేజ్ అంతా పోతుంది, మృదులాస్థి అంటాం, అంతా పోయి అరిగిపోయి చేతులు కలిపితే అప్పుడు వస్తారు, ప్లీజ్ డూ సంథింగ్. ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ ఎట్ 30, 28 మొత్తం కార్టిలేజ్ పోయింది. మరి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం? సో అందుకని నా సజెషన్ ఏంటంటే, వెన్ ఎవర్ ద డాక్టర్ సజెస్ట్, మీకు నమ్మకం లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సెకండ్ ఒపీనియన్. అబ్సల్యూట్లీ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఆ డాక్టర్ కూడా అదే అంటే నీకు ఇంకా హ్యాపీగా ఇంకో డాక్టర్ దగ్గరికి థర్డ్ ఒపీనియన్. అంతేగాని నీకు నచ్చినట్టు ఆ డాక్టర్ చెప్పకూడదు. నీకు నచ్చినట్టు చెప్పారంటే ఆ డాక్టర్ కాదు. పేషెంట్ బెనిఫిట్ చూసుకోవాలి, అంతేగాని నీ మనసుకు నచ్చినట్టు చేయకూడదు. సో ఫస్ట్ ఏంటి, ఈ MRI తీస్తాము. సాఫ్ట్ టిష్యూ టేర్స్ అవన్నీ తెలియాలంటే ఐదర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆర్ MRI. సో ఇప్పుడు ఫ్రాక్చర్ కేసెస్ అంటే ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది, బట్ ఈ లిగమెంట్ టేర్స్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటారు? లిగమెంట్ టేర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ సింప్లెస్ట్ థింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్ స్కాన్. బాగా వాపు ఉంటే కొన్నిసార్లు లోపల దాకా వెళ్ళకపోవచ్చు అల్ట్రాసౌండ్ రేస్. సో అందుకని ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ MRI. MRI ఎందుకంటే ఏంటంటే మొత్తం అంతా మనకు 360 degrees లోపల దాకా అన్నీ తెలుస్తుంటాయి. ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ నాకేమనిపిస్తుంది, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్. ఇప్పుడు చీపర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కాస్ట్లీస్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా చేసుకోవచ్చు MRI, దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద పర్సన్ హూ సీజ్ ఇట్. ఇప్పుడు రేడియోలిస్ట్ ఉంటారు, మంచిగా ట్రైనర్ రేడియోలిస్ట్ అయితేనే బెటర్. ఎందుకు అంటే ఒక సామెత ఉందండి, యువర్ ఐస్ కాంట్ సీ వాట్ యువర్ బ్రెయిన్ డజంట్ నో. ఇప్పుడు నాకు మీరు యాపిల్ తెచ్చిపెట్టారు, నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు అది యాపిల్ అని చెప్పారు కాబట్టి నాకు తెలుసు.
అదే ఇప్పుడు నేను వాడే ఇన్స్ట్రుమెంట్ తెచ్చి పెడతాను మీ ముందు, మీకు తెలియదు, బికాజ్ యూ నాట్ ట్రైన్ ఆర్థోపెడిక్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు ఎంఆర్ఐ బ్యూటిఫుల్ పిక్చర్ ఉంటుంది, కానీ ఆ రేడియాలజిస్ట్ మంచిగా ట్రైన్ అవ్వలేదు, ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది కానీ రిపోర్ట్ చేయలేడు. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రిపోర్టింగ్ అనేది ముఖ్యం, మనీ అనేది కాదు. సో ఫస్ట్ ఈ ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత మనకి లిగమెంట్ ఇంజరీస్ తెలుస్తాయి, అండ్ దాని తర్వాత దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ మేనేజ్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ స్వెల్లింగ్ అనేది అన్ని లిగమెంట్ టైర్స్లో ఎవిడెంట్ ఉంటుందంటారా? స్వెల్లింగ్ అనేది ద రీజన్ ఫర్ దాట్. ఇప్పుడు బ్లీడింగ్, ఇప్పుడు లిగమెంట్ మన టిష్యూస్ అన్నీ కూడా దే ఆర్ లైవ్ టిష్యూస్, అంటే లైవ్ ఉండాలి అంటే బ్లడ్ సప్లై ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు లిగమెంట్ టేర్ అయిపోయిన అక్కడ దానికి అటాచ్ ఉన్న బ్లడ్ కూడా కట్ అవుద్ది, బ్లడ్ ఆ వెజల్ కట్ అవ్వని అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తుంది. సో అదంతా మేము హెమటోమా అంటాం, అంటే రక్తం గడ్డగట్టడం సింపుల్గా చెప్పాలంటే. సో ఆ ఏరియా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటి ఆ రక్తం గడ్డగట్టిన పరిగెత్తుకుంటే ఇలా తీయించేసుకొని అదొక ట్రీట్మెంట్ అనుకుంటారు. నా సజెషన్ ఏంటంటే మరీ ఎక్కువ వాపు లేదు, అంత కష్టం లేదంటే తీసే అవసరం లేదు, బాడీ కరిగించుకేసుకుంటుంది ఓవర్ టైం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ లిగమెంట్ టేర్స్ తర్వాత. సో ఇప్పుడు లిగమెంట్ టేర్స్లో సర్జికల్ మేనేజ్మెంట్, ఒక లిగమెంట్ టేర్ లెట్స్ సే ఇట్స్ ఇన్ అ వర్స్ కండిషన్, సో యూల్ ఆబ్వియస్లీ ఎండ్ అప్ విత్ ద సర్జికల్ మేనేజ్మెంట్. సో ఆ సర్జరీ అయిన తర్వాత రికవరీ టైం ఎంత ఉంటుంది, అండ్ దెన్ దానికి కూడా ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్స్లో ఫిజియోథెరపీ ఇస్ మస్ట్ అండ్ మ్యాండేటరీ, అలాగే లిగమెంట్ టేర్స్కి కూడా ఫిజియోథెరపీ మస్ట్ అండ్ మ్యాండేటరీ అంటారా? అబ్సల్యూట్లీ, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే నౌ ద ట్రీట్మెంట్ ఈజ్ మోర్ లైక్ ఏ టీమ్ అప్రోచ్. ఇప్పుడు సర్జన్ ఒక్కళ్ళు మంచి సర్జరీ చేస్తే సరిపోదు, దాని తర్వాత ఫిజియో అంటే గైడెడ్ ఫిజియోథెరపీ. ఇప్పుడు మేము వీడియోస్ ఇస్తాం పేషెంట్కి, అండ్ ఐ ఆల్సో గివ్ ఎ ప్రింట్అవుట్, ఒక 1 year దాకా ఏం చేయాలో కూడా ఇచ్చేస్తాను వాళ్ళకి. సో దే ఫాలో వాట్ టు డూ. పోస్ట్ ప్రొసీజర్ కేర్. అబ్సల్యూట్లీ, పోస్ట్ ప్రొసీజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ లిగమెంట్ సర్జరీ చేశాను, వాళ్ళు నెక్స్ట్ 1 year ఏం చేయాలి, వీక్లీ వన్స్ ఆ టార్గెట్స్ రాసిస్తాను వాళ్ళకి, అంటే అది ప్రింటెడ్ ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫాలో దాట్. అండ్ ఫిజియో ఒకటి ఇంపార్టెంట్, దాని తర్వాత ఓన్గా ఎక్సర్సైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ లిగమెంట్ టేర్స్ అనేది ఏంటంటే మనం ఫస్ట్ రీకన్స్ట్రక్షన్ మెజారిటీ అండ్ బాడీలో ఉన్న లిగమెంట్ వేస్తాము, లేదు అంటే రిపేర్స్ అంటాము. సో కొంత టైము అది చేస్తున్నాం కాబట్టి దానికి టైం ఇవ్వాలి సెటిల్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ ఒక మంత్ అండ్ హాఫ్ ఆ ఏరియాని కదలకుండా ఏదో ఒక పట్టి కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు ఉంది, స్ట్రైట్గా పట్టి పెట్టాము, లేకపోతే బెండింగ్ పట్టి పెడతాము, దాంతో స్టిఫ్నెస్ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈజ్ టు ఓవర్కమ్ ద స్టిఫ్నెస్, మూమెంట్స్ రావాలి ఫస్ట్. దాని తర్వాత ట్రైనింగ్, అంటే ఇప్పుడు ఆ కండరాలు బాగా వాడట్లేదు కాబట్టి పలచబడిపోతుంటాయి, దాన్ని మళ్ళీ కండరాలను యథావధిగా తీసుకురావడం మజిల్ని. దాని తర్వాత మజిల్ పవర్ ఇంక్రీజ్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి అజిలిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుట్బాల్ చూస్తే అటు పరిగెత్తి సడన్గా ఇటు పరిగెత్తాల్సి వస్తుంది, ఆ బాడీ మెకానిజం దట్స్ అ బ్యాలెన్స్. సో అజిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వీ ట్రైన్ దెమ్ సో దట్ ఒక సంవత్సరం తర్వాత లిగమెంట్ సర్జరీ తర్వాత దే షుడ్ బి ఏబుల్ టు ప్లే ఫుట్బాల్ ఆర్ బ్యాడ్మింటన్, వాలీబాల్, వాట్ ఎవర్. సో దట్ ఈస్ అవర్ టార్గెట్. Because most of the people when they go through this surgeries like ortho surgery or ligament surgery, whatever it is, they carry a myth that okay, ఇంకా అయిపోయింది ఇక్కడితో, మళ్ళీ నేను ఆ గేమ్ ఆడలేను, యాక్టివిటీ చేయలేను. సో వన్స్ సర్జరీ తర్వాత ఇంకా నా సో కాల్ లెగ్ ఆర్ హ్యాండ్ వాట్ ఎవర్ యాక్టివిటీ తగ్గిపోతుంది అన్న భయంలో ఉంటారు. సో ఫర్ దమ్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ యూ? అబ్సల్యూట్లీ. ఇప్పుడు నా సజెషన్ అందరికీ ఏంటంటే ఐఎమ్ ఎ స్పోర్ట్స్ సర్జన్ అండ్ ఐ ఆపరేట్ ఆన్ లాట్స్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ అండ్ దే ఆర్ బ్యాక్ టు దేర్ యాక్టివిటీస్. ఆల్ ఇండియా కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ యంగ్ పేషెంట్స్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇంకోటి చిన్నపిల్లలు. మొన్న ఒక 13-year-old బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆ అమ్మాయి కూడా ఆపరేట్ చేశాను, షీఈస్ బ్యాక్ ప్లేయింగ్ నౌ. సో అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ ఈజ్ గుడ్ సర్జరీ, సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే వీ షుడ్ గో బ్యాక్ టు నియర్ నార్మల్ వాట్ వీ వర్ బిఫోర్ ద ఇంజురీ. సో ఈ రీహాబిలిటేషన్ కొంచెం ఓపిక ఉండాలి. చాలామందికి ఏంటి, ఇప్పుడు టార్గెట్ వస్తుంది, నా దగ్గరకు వస్తారు, సార్ ఇంకో 1 monthలో నాకు గేమ్ ఉంది సార్, నేను వెళ్ళిపోవాలంటారు. అంటే నో, ఫోర్గో దట్స్ నాట్ లైఫ్, బట్ దిస్ ఈజ్ లైఫ్. ఇప్పుడు మంచి లిగమెంట్ సర్జరీ చేసుకొని మంచి రీహాబ్ చేస్తే లైఫ్ లాంగ్ అది పనికి వస్తుంది. ఇప్పుడు హడావుట్ చేసి ఇది పాడింది అనుకోండి, మళ్ళీ మూలపట్టేట్టే కదా. సో మళ్ళీ ఆ ఫ్రాక్చర్ రికరెన్స్ కానీ లిగమెంట్ రికరెన్స్ ఛాన్సెస్ కానీ ఉంటాయంట. అబ్సల్యూట్లీ, ఎస్. అందుకని సో వీ హ్యావ్ టు బిల్డప్ ద బాడీ, గివ్ ద బ్యాలెన్స్ టు గో బ్యాక్ టు యాక్టివిటీస్. సో దేర్ ఆర్ లైక్ బేస్డ్ ఆన్ సర్టన్ ప్రొఫెషన్స్, లెట్స్ సే ఎవరైనా కంటిన్యూస్ రైటింగ్ ప్రొఫెషన్లో ఉన్నా, లేదా కీబోర్డ్ యూసేజ్ యాజ్ యూ సెడ్, లేదా ఎనీ అదర్ ప్రొఫెషన్, దే హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లైక్ కాసేపు రాసిన తర్వాత చెయ్యి ఇలా ఫ్లెక్స్ చేస్తారు, లేదా నకిల్ క్రాకింగ్ చేస్తారు. సో అలాంటివి డూ దే ఎండ్ అప్ విత్ ఆర్థరైటిస్ ఆర్ బోన్ లాస్ ఆర్ ఎనీ అదర్ థింగ్ బియాండ్ దాట్?
ఇట్స్ నైస్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చాలాసేపు ఇట్లానే ఒక పొజిషన్లో ఉన్నారు. యువర్ మజిల్స్ ఆర్ స్టేషన్ ఇన్ దట్ పొజిషన్. సో అదేంటంటే స్పాజంలోకి వెళ్ళిపోతుంది. మజిల్స్కి ఏంటి కొంచెం మూమెంట్ కావాలి. ఇప్పుడు మనం బస్సులో ఉదాహరణకి ట్రైన్లో ఫ్లైట్లో కూర్చొని అదే ఒకటే పొజిషన్లో కూర్చొని లేవాలంటే కష్టంగా ఉంటుంది. ఈవెన్ ద లెగ్ స్వాపింగ్ హ్యాబిట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మనం ఏం చేయాలంటే మధ్యలో కాళ్ళు లేదా చేతులు అది చేసుకుంటూ ఉండటము. సో అప్పుడప్పుడు మీరు ఇట్లా టక్ మన శబ్దం వస్తుంది. మెయిన్గా నకిల్స్. అది ఎందుకు అంటే ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే జాయింట్ ఫ్లూయిడ్లో చిన్న ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అది మనం క్రాక్ చేసినప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ బర్స్ట్ అయ్యి మనకు ఆ క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. ఇట్ ఫీల్స్ నైస్. దట్స్ ద సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ ఫర్ మెనీ. అంటే మనకు ఒక ఏదో సెన్స్ ఆఫ్ కంఫర్ట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ ఎ స్ట్రెస్ బస్ట్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమందికి నర్వస్ పీపుల్ ఇంకా అదే పని చేస్తూ ఉంటారు. దట్ గెట్స్ హ్యాబిటేటెడ్. ఎగ్జాక్ట్లీ. అది హ్యాబిట్ అవుతే ఏమవుతుందంటే అండి మనం లిగమెంట్ని ఎక్స్ట్రా స్ట్రెచ్ చేస్తాము. ద జాయింట్స్ విల్ బికమ్ అన్స్టేబుల్. ఇంక ఇష్టం వచ్చినట్టు దాన్ని అటు ఇటు నలిపేస్తుంటారు. సో దాంతో మోర్ ఛాన్స్ ఆఫ్ లిగమెంట్ ఇంజురీస్ ఫర్దర్ లీడింగ్ టు జాయింట్ ప్రాబ్లమ్స్. సో అందుకే నేను అందరికీ ఒకటే చెప్తాను, ఒకటే హ్యాబిట్ లాగా చేయొద్దు. ఎప్పుడో ఒకసారి పర్లేదు. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నాము. సో ఇట్ గివ్స్ నైస్ ఫీలింగ్. బట్ అదే పనిగా ఇప్పుడు కొంతమంది మెడ ఇట్లా అనుకుంటా ఉంటారు. ఆ మెడ టక్ సౌండ్ వస్తుంటుంది. దాంతో హ్యాపీ అయిపోతారు. ఏదో బాగుంటుంది. ఇంకా అన్నిటికన్నా భయంకరం ఏంటంటే మనము కొన్ని సలూన్స్కి వెళ్ళినప్పుడు ఆ ఓల్డ్ స్టైల్ బాబర్స్ ఏం చేస్తారు, టక్ మసాజ్ కాదండి, టక్ అనే సౌండ్ వచ్చేది చేస్తారు. దేర్ వర్ ఇన్స్టెన్సెస్ ఆ స్పైనల్ కార్డ్ అంటే దాని చుట్టూ ఉన్న మన వర్టిబ్రా అంటాం, స్పైనల్ కాలం, ఆ కాలం జాయింట్ పక్క వచ్చేసినాయి. వచ్చేసి మాకు హాస్పిటల్కి వచ్చిన రోజులు ఉన్నాయి. సో మళ్ళీ మేము దాన్ని అంతా సెట్ చేయడానికి కష్టపడాలి. సో అందుకని ఈ టక్ శబ్దాలు ఎక్కువ చేయకూడదు. ఎప్పుడో ఒకసారి కొంచెం పర్లేదు. సో అలాగే మరి వెన్ దే లైక్ టూ స్ట్రెయిన్డ్ ఆర్ లైక్ డూయింగ్ సమ్ హ్యాండ్ వర్క్ ఆర్ లెగ్ వర్క్, దే హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ లైక్ వాట్ యు సే wrist మూవ్మెంట్స్ అండ్ యాంకిల్ మూవ్మెంట్స్, రొటేటరీ మూవ్మెంట్స్ చేస్తారు ఫర్ రిలాక్సేషన్. సో హౌ డస్ ఇట్ గో? అబ్సల్యూట్లీ. దట్స్ యాక్చువల్లీ వన్ వే గుడ్ ఇఫ్ యూ డూ ఇట్ రీజనబుల్ టైం. ఇప్పుడు నేను అందరికీ ఒకటి చెప్తానండి, దర్ ఇస్ సైన్స్ కాల్డ్ ఎర్గోనామిక్స్. ఎర్గోనామిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ యువర్ వర్క్, ద వే యూ వర్క్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం టెక్ పీపుల్, ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్ టు 30 years ago, మెజారిటీ వర్క్ ఫోర్స్ ఈజ్ అ టెక్ పీపుల్ ఆర్ కూర్చొని టీచర్స్ కానీ రైటర్స్ కానీ ఏదైనా అందరూ కూడా సెడెంటరీ జాబ్, ఒకటే పాస్చర్లో ముందు కొంగు కూర్చొని చేస్తూ ఉంటే సో దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని వీ హ్యావ్ టు ఫాలో వాట్ ఈస్ కాల్డ్ ఎర్గనామిక్స్ విచ్ ఈస్ హెల్దీ. సో వన్ ఈజ్ సిట్టింగ్ అప్ స్ట్రైట్, వెనకాల నడుము సపోర్ట్ ఉండాలి, పిలో. అండ్ వాట్ ఎవర్ యూ డూ, చెవులు భుజాల మీద ఉండాలి. ఓకే. యు ఆర్ డ్రైవింగ్ ఎ కార్ దట్ వే, యు డ్రైవింగ్ ఎ బాగ్ దిస్ వే. ఇప్పుడు చాలామంది మీరు చూడండి యంగ్స్టర్స్ చాలామంది ఈ మధ్య నడుమున బాగా వస్తుంది సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, నీకేం బైక్ ఉంది, నువ్వు ఎంత దూరం డ్రైవ్ చేస్తావు? అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో మినిమం డ్రైవింగ్ డిస్టెన్స్ ఇస్ 1 hour. సో వాళ్ళు ఇమాజిన్ లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్ ముందు పడుకున్నట్టు ఉంది ఆల్మోస్ట్. ఆ స్పోర్ట్స్ బైక్ మీద గంట సేపు వెళ్తుంటారు ట్రాఫిక్లో. దీస్ ఆర్ డిజైన్ ఇన్ ద ర్యాలీస్. ర్యాలీ ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు. స్పోర్ట్స్ బైక్స్ ర్యాలీ చేసి వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. మనం అట్లా కాదుగా, రోజు అదే పనిగా. సో దాంతో ఏంటంటే ఈ నడుము నొప్పి, మెడ నొప్పి. సో అందుకే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, ఐ కీప్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. సో ఫాలో ద పాస్చర్ నెంబర్ 1, దెన్ అప్రోప్రియేట్ బ్రేక్స్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఒక 20 minutes వర్క్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 or 2 minutes బ్రేక్ అంటే మరీ అది వెళ్ళిపోయేదో హాఫ్ అన్ అవర్ కాదు, 20 minutes తర్వాత యూ స్ట్రెచ్ యువర్ బాడీ లైక్ యూ సెట్, రొటేటింగ్ యువర్ రిస్ట్, రొటేటింగ్ యువర్ ఫీట్, కప్పింగ్ యువర్ ఐస్. కొన్నిసార్లు ఏంటి ఆ గ్లేర్ పోవాలంటే కొంతసేపు యూ కీప్ యువర్ ఐస్ కప్డ్. ఇవన్నీ వీడియోస్ నేను ఆన్లైన్ పెట్టున్నాను. సో దీంతో ఏంటంటే యువర్ బాడీ విల్ హ్యావ్ ఎ టైమ్ టు రీకాయిల్ సో దట్ ఇట్ హ్యాస్ ఎనర్జీ టు పర్ఫార్మ్ ద యాక్టివిటీ అగైన్. సో మితంగా చేస్తే ఇది చేసుకోవచ్చు. గుడ్. సో అపార్ట్ ఫ్రమ్ లైక్ సెట్టింగ్, ఆక్యుపేషనల్ ఆర్ ట్రావెల్, ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్టర్ అ స్ట్రెస్ఫుల్ డే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాక ఆ స్లీపింగ్ పోస్చర్ కూడా లేదా ఆ మ్యాట్రెస్ ఇంపాక్ట్ కూడా స్పైన్ మీద ఉంటుందంటారు? అబ్సల్యూట్ ఉంటుంది. మీరు చూడండి, మీకు అలవాటు ఉన్న మ్యాట్రెస్లో పడుకుంటే బాగానే ఉంటుంది. కొత్త ప్లేస్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు, బాడీ పెయిన్ లాగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది అంటే యువర్ బాడీ హ్యాస్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఎస్ షేప్. ఇప్పుడు చూస్తే వేవీ ఉంటుంది. మీరు పడుకొని చూడండి, మన బాడీ స్ట్రైట్ లైన్ గీసినట్టు ఉండదు. నేను అందుకే అందరికీ చెప్తాను, ఇప్పుడు కామన్గా ఒక మిత్ ఏంటంటే నడుము నొప్పి వస్తే బల్ల మీదో రాళ్ల మీద పడుకోవాలని. అట్లా పడుకుంటే తగ్గిపోద్ది మాకంటారు.
కొంతమందికి అవుద్ది, కానీ చాలామందికి ఇంకా పెయిన్ ఎక్కువ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు వేవీ ఫామ్ ఉంది, మీరు స్ట్రైట్ దాని మీద పడుకున్నారు, 1 2 లేదా 3 పాయింట్స్ మీద మీ బాడీ వెయిట్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ ప్రెషర్ తోటి ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి. మా సజెషన్ ఏంటంటే ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ చైర్ ఆర్ మ్యాట్రస్, మన బాడీకి కన్ఫర్మింగ్ ఉండాలి. ఇప్పుడు మనం చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తాము ఏంటంటే ఆర్థోపెడిక్ పిల్లోస్, ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్, దే ఆర్ డిజైన్ ఇన్ ఎ గుడ్ వే. మెయిన్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది అంటే ఇట్ షుడ్ బీ ఎ కాంబినేషన్ ఆఫ్ కాయిర్ ఏం చేస్తుంది, మనకు కొంచెం స్టెబిలిటీ, దానిపైన ఫోమ్, దట్ ఫోమ్ కెన్ బీ మెమరీ ఫోమ్, వాట్ ఎవర్ ఫోమ్. ఇంకా ఇప్పుడు మెమరీ ఫోమ్ ఏంటంటే అది మనం పడుకున్న పాస్చర్ అట్లా గుర్తుపెట్టుకుని అక్కడ కన్ఫర్మ్ అవుతుంది. సో మనం పడుకునే విధానం కూడా చూసుకోవాలి. ఇప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి అందరికీ ఏం చెప్తాను నేను, స్ట్రైట్గా పడుకోకండి, ఇంకా నరం లాగుతుంటుంది. మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి, పాదాల కింద కాదు. ఎందుకు, ఇఫ్ యూ బెండ్ యూర్ నీస్ యూర్ బ్రేకింగ్ ది స్ట్రైట్నెస్. అంటే ఇప్పుడు లాగుతూ ఉంది నరం, అదే మోకాళ్ళ దగ్గర కంటే ఆ నరము ట్రాక్షన్ తగ్గుద్ది, పెయిన్ తగ్గుద్ది. సో అందుకని స్ట్రైట్ పడుకుని అంటే వెల్లకిలా అంటాం మనం, ఫేసింగ్ ద స్కై, అట్లా పడుకునే వాళ్ళు మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి. సైడ్ పడుకునే వాళ్ళు కాళ్ళ మధ్యలో పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఎ చాయిస్. అది దానికి పెద్ద సైన్స్ ఏం లేదు. సో అట్లా. సో మ్యాట్రెస్కి స్లీపింగ్ పొజిషన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎలాంటి మ్యాట్రెస్ తీసుకుంటే బెటర్ అంటారు? డస్ ఇట్ వేరీ ఫ్రమ్ పీపుల్ హూస్ గాన్ త్రూ సర్టెన్ సర్జరీస్ ఆర్ లైక్ నార్మల్ పీపుల్? హౌ డస్ ఇట్ వేరీ? అందరికి ఒకటే మనం చెప్పేది, మ్యాట్రస్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్, ఇట్ షుడ్ హ్యావ్ కాయిర్ అండ్ ఫోమ్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రీజనబుల్ సైజెస్ అబౌట్ 6 to 8 inches. మనం కొన్ని చోట్ల చూస్తాం లగ్జరీ ప్లేసెస్ అండ్ ఆల్ 16 inches, మ్యాసివ్. అదేంటంటే కొన్ని 5-star హోటల్స్లో కూడా చూస్తాం, ఒకరోజు 2 రోజులు ఉండడానికి బాగుంటుంది, మీరు ఒక నెల రోజులు వెళ్ళి అక్కడ పడుకోండి, నడుము నొప్పులతో బయటకు వస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మన బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అట్లా ఓవర్ కుషన్ ఉంటే ఏమొద్దంటే యువర్ బాడీ గోస్ ఇన్ టు ఏ బేబీ పాస్చర్. ఇట్లా ఇప్పుడు స్ట్రైట్గా ఉండకుండా బాడీ ఇట్లా వెళ్తాం అంటే మనం ఇట్లా గూని పెట్టినట్టే. ఇప్పుడు గూని పెడితే ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి కదా. These days, like a memory foam mattress అనేది it's like quite trending. Do you think that is advisable? It helps to some extent. Like I said again, the size matters. ఇప్పుడు ఏంటంటే చిన్న కొద్ది ఒక క్వాంటిటీ ఆఫ్ మెమరీ ఫోమ్ ఉంటే పర్లేదు, మరీ పెద్దగా మెమరీ ఫోమ్ ఉంటే కూడా మళ్ళీ మనం దాంట్లో దిగిపోయినట్టు ఉంటుంది. సో అందుకని బ్యాలెన్స్గా తీసుకోవాలి. నా సజెషన్ అందరికీ ఏంటంటే అరౌండ్ 6 to 8 inches మ్యాట్రస్ పెట్టుకుని అంటాను, సమ్వేర్ అరౌండ్ దేర్. మరి పెద్ద అయితే వద్దు. సో అపార్ట్ ఫ్రమ్ మ్యాట్రస్, ద రోల్ ఆఫ్ పిల్లో, డిస్క్ బల్జ్ అని, స్పాండిలైటిస్ అని, దెర్ ఆర్ సర్టన్ అదర్ ఇష్యూస్. సో వాటికి పిల్లోకి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దిస్ బీన్ ద బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం లైక్ ఐ సెడ్ అగైన్, మన బాడీ స్ట్రైట్గా లేదు. మీరు మెడ చూస్తే ఇట్లా కర్వేచర్ ఉంటుంది, నడుము చూస్తే కర్వేచర్ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఏంటంటే దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం మెమరీ ఫోమ్ అట్లాంటివి ఏంటంటే ఇట్ కన్ఫర్మ్స్ టు ద బాడీ అండ్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని మ్యాట్రస్లు ఓన్లీ కాయిరే ఉంటాయి, పడుకుంటాము గట్టిగా రాళ్ళ మీద ఉన్నట్టే. సో నా సజెషన్ ఏంటంటే వెళ్ళకి అగైన్ ఫేసింగ్ ద స్కై అట్లా పడుకున్నట్టు మెడ వెనకాల కొంచెం షేప్ ఉంటుంది కదా, ఐదర్ ఏ స్మాల్ పిల్లో ఆర్ ఏ రోల్ టవల్. అస్సలు ఏం లేకుండా ఉండకూడదు. అది కూడా చాలామంది చెప్తారు పిల్లో వేసుకోకూడదు, తప్ప లేదు, వేసుకోవాలి. యూ షుడ్ సపోర్ట్ ఇట్ with a rolled towel, whatever it's soft, or a small pillow. These days that cervical pillows are being like trendy, right? Yes, so that can help to some extent. దాంట్లో కూడా ఒక ఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకవైపు లావుగిస్తారు, ఒకవైపు సన్నగిస్తారు. ఇప్పుడు మనం ఏంటి వెలగలతో స్టార్ట్ చేస్తాం, స్ట్రైట్గా పడుకోవడం స్టార్ట్ చేస్తాం. కొద్దిసేపటి కొంతమంది ఆటోమేటిక్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళు సైడ్కి వెళ్ళేసరికి మరి పాస్చర్ చేంజ్ అవుతుందిగా. అది సో ఇట్ హెల్ప్స్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు స్ట్రైట్ పడుకున్నప్పుడు ఏమో రోల్డ్ పిల్లో, వేరే సైడ్ పడుకునే చూడండి, భుజం మీద పడుకున్నాం, మరి తలకాయ ఎక్కడుంది? గాల్లో ఉంది. సో ఈ తలకాయ కింద పడిపోకుండా దాన్ని సపోర్ట్ చేయాలి. అంటే భుజం నుంచి దవడ దాకా ఎంత గ్యాప్ ఉందో అంత పిల్లో పెట్టుకోవాలి. మినిమం ఒక బిగ్ సైజ్ పిల్లో ఆర్ 2 small pillows, దెన్ యు ఆర్ వెల్ సపోర్టెడ్. మెడ నొప్పులు రావు. అందరూ ఏదో చిన్న పిల్లో పెట్టుకుని నేను పిల్లో పెట్టుకుని అదో గొప్పలా చెప్తారు. ఎగ్జాక్ట్లీ, చేయి పెట్టుకుంటాము, నిద్రలో చేయి తీసేస్తాము, ఏమవుతుంది? ఫర్దర్ డౌన్. సో ఇటువైపు అంతా లాగుతుంది. సో మళ్ళీ మెలకు వస్తుంది, మళ్ళీ ఇటు పడుకుంటాం. సో యువర్ స్లీప్ ఈజ్ డిస్టర్బ్డ్. టోటలీ సింప్లెస్ట్ మంచి లావు పిల్లో, దిస్ ఇస్ కాల్డ్ స్క్వేరింగ్ ఆఫ్ నెక్. ఎంత ఉందో చూసుకోండి, దాన్ని బట్టి పిల్లో పెట్టుకుంటే అయిపోద్ది. ఆర్ మీరు నాకు అన్నారు ఆర్థోపెడిక్ పిలోస్, దట్ ఆల్సో హెల్ప్స్.
So that is the science mainly.